కలసి రండి, మహిళా రిజర్వేషన్ల అమలులో భాగస్వాములు అవ్వండి, భవిష్యత్ తరాల పట్ల మన బాధ్యతను చాటుకుందాం అంటూ పార్లమెంట్లోని అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లకు ప్రధాని మోదీ ఒక లేఖ రాశారు. ప్రొఫెసర్ గారు, మహిళా రిజర్వేషన్లు రాబోతూ ఉన్నాయి. ఈ సందర్భంలో ఒక ప్రశ్న ముందుకు వస్తుంది సార్. సాధారణంగా మనం చూస్తూ ఉంటాం స్థానిక సంస్థల ఎన్నికల్లో, అంటే సర్పంచ్ ఎన్నికల్లో, ఎంపీటీసీ ఎన్నికల్లో, జడ్పీటీసీ ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ ఉన్న స్థానాల్లో భార్యతోనో, కూతురుతోనో, కోడలితోనో నామినేషన్ వేయిస్తారు. గెలిచిన తర్వాత పెత్తనం అంతా, వ్యవహారం అంతా కూడా మగాళ్లే నడిపిస్తూ ఉంటారు. ఇప్పుడు కొత్తగా మహిళా రిజర్వేషన్ బిల్లు వల్ల మహిళా సాధికారకత వస్తుందా అంటే ఏం చెప్తారు సార్? వాస్తవం మీరు అన్నట్టు, ఎందుకంటే దీన్ని బీబీ బేటీ సిండ్రోమ్ అంటారు. అంటే భార్యో లేకుంటే కూతురో పెడతారు. సో అది రియాలిటీ. ఎందుకంటే మన దేశంలో రాజకీయాల్లో ఆధునిక జమీందారీ వ్యవస్థ, నయా జమీందారీ. ఇప్పుడు ముఖ్యమంత్రుల కొడుకులు ముఖ్యమంత్రులు అవుతారు, ముఖ్యమంత్రి పదవులు పోటీ పడతారు. ప్రధానమంత్రుల కొడుకులు ప్రధానమంత్రులు అవుతారు, ఎమ్మెల్యేల కొడుకులు ఎమ్మెల్యేలు, ఎంపీల కొడుకులు ఎంపీలు. సో ఒక నయా జమీందారీ వ్యవస్థను మన రాజకీయాలు తలపిస్తున్నాయి. ప్రజలు కూడా దాన్ని అంగీకరిస్తున్నారు. మనం చేయగలిగింది ఏమున్నది? ప్రజలు స్టాలిన్ ఓటేశారు, జగన్మోహన్ రెడ్డి ఓటేశారు, మీకు లోకేష్కు ఓటేశారు, కేటీఆర్కి ఓటేశారు, మళ్ళా తేజస్వి యాదవ్కి ఓటేశారు. దేశమంతటా కదా, ఫరూక్ అబ్దుల్లా కొడుకు ఒమర్ అబ్దుల్లా ఓటేశారు, యాదవ్ ఓటేశారు. సో దేశమంతా జరుగుతుంది కదా. ప్రజలే అంగీకరిస్తున్నప్పుడు మనం చేయగలిగింది ఏమి ఉండదు. ఎందుకంటే మన దేశంలో ఆ నయా జమీందారీ రాజకీయ వ్యవస్థ రాజకీయాల్లో ఉంది కనుక నిజమే మీరు అన్నట్లు మహిళలు రిజర్వేషన్ చేస్తే కొడుకు వచ్చేది కూతురు అవుతుంది. నష్టమే ఉన్నది. ఇప్పుడు కూడా ఏమవుతుంది? కొడుకే కదా వచ్చేది. కొడుకు వచ్చేది కూతురు అయితే ఆ మేరకైనా జెండర్ ఎంపవర్మెంటే కదా అంట నేను. ఇంకోటి, ఇది పూర్తిగా నిజం కాదు. మీకు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు పెట్టినప్పుడు పార్లమెంటుకు, అసెంబ్లీకి కొంతమంది మీరు అప్పటి వాళ్ళు అడగండి, ఎమ్మెల్యే ఒక ఊర్లో దొర ఇంటికి పోతే కింద కూర్చునేవాడు ఎమ్మెల్యే ఈవెన్ చైర్లో కూడా కూర్చునేవాడి ఉదాహరణలు కూడా ఉన్నాయి మనకు 50s. అంటే దొర అది ఎస్సీ రిజర్వ్ చేసుతోనే తన పాలేరును క్యాండిడేట్గా పెట్టుకునేటోడు, పెట్టి గెలిపించేవాడు, తన వెనకాలను నడిపించేవాడు. ఆఖరికి ఆ ఎమ్మెల్యే కింద కూర్చొని మాట్లాడు అయ్యా 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 అనుకుంటా. ఇది ఉందా ఇప్పుడు ఎస్సీ లీడర్షిప్ ఎంత బ్రహ్మాండంగా ఎదిగింది, ఎస్టీ లీడర్షిప్ ఎంత బ్రహ్మాండంగా ఎదిగింది. అందువల్ల ఇనీషియల్ స్టేజ్లో ఆ వాతావరణం ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే నేను ఎమ్మెల్సీ అయినప్పుడు చాలా చోట్ల గమనించేవాడిని, మీటింగ్లకు వెళ్ళినప్పుడు. ఇప్పుడు మన సర్పంచ్ గారు శ్యామల గారు వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను అండేది. నడుచుకుంటూ ఒక మొగైన వచ్చేవాడు వేదిక స్టెప్స్ ఎక్కుతూ, అదేంటి శ్యామల గారు అన్నారు, పొరపాటున శ్యామల్ రావు అనబోయి శ్యామల అన్నారా అన్న డౌట్ వచ్చేది. కానీ ఆయన వచ్చి సర్పంచ్ పైకి వచ్చి కూర్చునేవాడు. ఇదేంటి మరి శ్యామల అన్నారంటే ఇలా భర్తనే అండి, శ్యామల భర్తే. సర్పంచ్ ఏం చేస్తున్నాడు? అవి ఇంట్లో వంట వండుతుంది. ఇలా ఓపెన్గా నేను చాలాసార్లు చూశాను. కానీ ఇది ఎంతకాలం ఉంటుంది అంటే, ఒకటి ఫస్ట్ ఇనీషియల్ స్టేజ్లో ఉన్న తర్వాత కాలంలో ఇది కాస్త మారుతుంది. దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మీరు రాజకీయాల్లో మహిళల పాత్ర చూడండి. రకరకాల వాళ్ళు ఉంటారు. కొంతమంది కుటుంబ నేపథ్యం ఏమీ ఉండదు. ఇప్పుడు మమతా బెనర్జీ ఆమె ఒక రోజు అన్నది, కుటుంబ నేపథ్యం కుటుంబమే లేదు నాకు అని. సో మీకు ఉమాభారతి, ఆమెకేం కుటుంబ నేపథ్యం లేదు. సో ఇలా కుటుంబ నేపథ్యం లేని వారు ఉన్నారు. ఇది మొదటి రకం ట్రెండ్. అందరూ కుటుంబ నేపథ్యం ఉన్న వాళ్ళు అయ్యారంటే, ఇద్దరు ముఖ్యమంత్రుల పేర్లు చెప్పాను కదా నేను. అంటే మీకు ఏ రకమైన కుటుంబ నేపథ్యం లేకుండా చీఫ్ మినిస్టర్స్ కాగలిగారు కదా. మాయావతి, ఆమెకేం కుటుంబ నేపథ్యం లేదు కదా. సో వీళ్ళందరూ కూడా చీఫ్ మినిస్టర్స్ కాగలిగారు, ఏ కుటుంబ నేపథ్యం లేకపోయినా కూడా. ఇక సెకండ్ టైప్ ఏంటంటే, కుటుంబ నేపథ్యం ఉన్నా కూడా రాజకీయాల్లో తమకంటూ ఒక స్థానం, ఇనిషియేషన్ కుటుంబం వల్ల కావచ్చు, కానీ ఇనిషియేషన్ అయిపోయాక తమకంటూ ఒక స్థాయి తెచ్చుకోగలుగుతారు. మీకు సుష్మా స్వరాజ్, ఆమె హస్బెండ్ కూడా పాలిటిక్స్లో ఉన్నాడు, మనకు ఎవరు తెలియదు ఆయన. సోనియా గాంధీ ఎంటర్ అయినప్పుడు రాజీవ్ గాంధీ సతీమణిగానే మనకు తెలుసు. కానీ సోనియా గాంధీ ఎప్పుడైతే 2004లో వాజ్పేయి నాయకత్వంలోని ఎన్డీఏను ఓడించి అధికారంలోకి కాంగ్రెస్ను తేగలిగిందో, యూపీఏని తేగలిగిందో, ప్రధానమంత్రి పదవిని కూడా తిరస్కరించిందో, సోనియా గాంధీ పొలిటికల్ స్టేచర్ పెరిగిందా లేదా మీరు చూడండి. సోనియా గాంధీని ఈరోజు రాజీవ్ గాంధీ సతీమణిగానే చూస్తారా? సోనియా గాంధీకి ఈవెన్ బీజేపీ కూడా ఒకప్పుడు విమర్శించిన వాళ్ళు ఇప్పుడు ఏం మాట్లాడతలేరు కదా. సో ఇది సెకండ్ టైప్. అంటే
రాజకీయాల్లో ఇందిరాగాంధీ ఎంటర్ అయినప్పుడు నెహ్రూ కూతురుగానే పార్లమెంట్లో భయపడుతూ వణుకుతూ మాట్లాడారు. తర్వాత అందరిని వణికిచ్చారు కదా. సో ఇవాళ ఇందిరాగాంధీ ఎవరు అంటే నెహ్రూ కూతురు అంటున్నారా? నెహ్రూని ఇందిరాగాంధీ అంటారా కావాలంటే. ఆ స్థాయికి ఆమె తన స్థాయిని పెంచుకోగలిగారు కదా. స్టార్టింగ్ అయితే ఇప్పుడు జయలలిత ఎంజి రామచంద్రన్తో ఉన్న సాన్నిహిత్యం వల్ల ఆమె సీఎం అయ్యారు. కానీ షీ ప్రూవెన్ టు బి వెరీ స్ట్రాంగ్ లేడీ కదా. ఎంజీఆర్తో సమానంగా స్ట్రాంగ్ లేడీగా తమిళనాడు రాజకీయాలు ఉండగలిగింది కదా. అందువల్ల ఇనిషియేషను కుటుంబ నేపథ్యం ఉన్నా ఆ తర్వాత తమకంటూ ఒక బలమైన స్థానాన్ని రాజకీయాల్లో తెచ్చుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. రెండవది. మూడవది, కుటుంబంతో పాటు రాజకీయాల్లో ఉన్నవాళ్ళు. ఇప్పుడు ఈవెన్ సుష్మా స్వరాజ్ ఆమె హస్బెండ్ వల్ల రాజకీయాలకు రాలే, ఆమె మొదటి నుంచి రాజకీయాల్లో ఉన్నారు. సో హస్బెండ్ కన్నా మోర్ పాపులర్ అయ్యారు. మీకు బృందా కరత్ సిపిఎం అఖిల భారత జనరల్ సెక్రటరీగా పనిచేసిన ప్రకాష్ కరత్ వైఫ్, ఆమె ప్రకాష్ కరత్ వల్ల బృందా కరత్ రాజకీయాల్లో నాయకులు కాలే. వాస్తవంగా వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చాక పెళ్లి చేసుకున్నారు. అంటే స్టూడెంట్ మూవ్మెంట్లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అంటే పాలిటిక్స్ వల్ల వాళ్ళ మ్యారేజ్ అయింది, మ్యారేజ్ వల్ల పాలిటిక్స్ కాదు. సో ఇలా మనకు దేశంలో డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో మీకు ఇంకో ఉదాహరణ చెప్తాను. మీకు ఇక్కడ ఇండియాలోనే కాదు, ఎంటైర్ సౌత్ ఏషియా చూడండి మీరు. బెనజీర్ భుట్టో, జుల్ఫికర్ అలీ భుట్టో కూతురుగా రాజకీయాలకు ఎంటర్ అయ్యారు. పాకిస్తాన్లో తిరుగులేని నాయకురాలుగా చూపెట్టుకున్నారు కదా. బంగ్లాదేశ్లో షేక్ హసీనా, షేక్ ముజిబుర్ రెహమాన్ కూతురుగా రాజకీయాల్లో ఉన్నారు. కానీ బంగ్లాదేశ్ను శాసించింది కదా. ఖాలిదా జియా, జనరల్ జియావుర్ రెహమాన్ సతీమణిగానే రాజకీయాలకు ఎంటర్ అయ్యారు ఆయన చనిపోయాక. కానీ బంగ్లాదేశ్ రాజకీయాలు శాసించింది కదా. మీకు సిరిమావో బండార్ నాయకే, చంద్రికా కుమారతుంగలు శ్రీలంకను శాసించారు కదా. అందువల్ల సౌత్ ఏషియాలో కూడా ఈ ట్రెండ్ మనకు కనబడుతుంది. అందువల్ల అంతా రాబ్రీ దేవి లాగానే ఉంటారని కూడా పొరపాటు. ఆ ట్రెండ్ కూడా ఉన్నమాట నిజం. ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ సీఎం జైలుకి వెళ్తే ఆ ప్లేస్లో రాబ్రీ దేవి కూర్చొని పెట్టారు. ఇప్పుడు కూడా రాబ్రీ దేవి యొక్క పొలిటికల్ స్టేచర్ ఏం రాలేదు. ఆమెను ఒక పవర్ఫుల్ ఇండిపెండెంట్ పొలిటీషియన్ చూడలేదు. అందువల్ల ఇట్ ఇస్ అ ప్రాసెస్. ఈ ప్రాసెస్లో నీకు నాయకత్వం ఎవాల్వ్ అవుతుంది, ఎమర్జ్ అవుతుంది. అనివార్యంగా ఇండిపెండెంట్ లీడర్షిప్ అనేది ఎమర్జ్ అవుతుంది.